ఉన్నవాయ పూర్ణ. ఎవరు వచ్చినట్టున్నారు, పోయి చూడు. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మన ఇల్లేమన్నా సత్రమా? బయట నుంచి మాట్లాడి బయట నుంచి పంపించాయి. అమ్మ ఆగే, వెళ్ళిపోతున్నామేంది? నువ్వు ఎలా ఉన్నావో చూసినా కదా అని, అందుకే వెళ్ళిపోతున్నా. మీ అల్లుడు గురించి తెలిసిందే కదమ్మా, పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నాడు, ఇప్పుడే ఇట్లా తయారయ్యాడు. మరి అట్లా మారడానికి కారణం ఏంటిదే? నాకు కూడా తెలియదమ్మా. నేను చెప్పిన మాటలు తప్ప అందరి మాటలు వింటాడు. అట్లెందుకు చేస్తున్నావంటే నా మీదకే కోపానికి వస్తాడు. ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చమ్మా, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. నాకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియట్లేదమ్మా. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. మన పక్కింటి ఆంటీ వాళ్ళ కొడుక్కి కూడా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి తెలిసిన గురువుగారిని సంప్రదించిండ్రే. ఆ గురువుగారు పరిష్కారం లేని దానికి కూడా పరిష్కారం చెప్తారే. మరి భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా పరిష్కారం చెప్తారా అమ్మ? ఒక ఆరోగ్య సమస్యలే కాదే, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల మధ్య సమస్యలకు కూడా పరిష్కారం చెప్తారే.